బిలామును కూడా చంపేసేశారు. 10వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, మరియు వారి నివాస పట్టణములన్నిటినీ వారి కోటలన్నిటినీ అగ్ని చేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకునిరి. తర్వాత వారు మోయాబు మైదానములలో ఎరికో వద్దనున్న యోర్దాను దగ్గర దిగి దండులో ఉన్న మోషే దగ్గరకు, యాజకుడైన ఎలియాజరు దగ్గరకు, సమాజం దగ్గరకు చెరపట్టబడిన వారిని, అపహరణాలని, కొల్ల సొమ్మునన్నిటినీ పట్టుకొని వాళ్ళు వచ్చేసారంట. అప్పుడు మోషే, యాజకుడైన ఎలియాజరు, సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కోవడానికి పాలెములో నుండి వెలుపలకి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేనా నాయకుల మీద కోపపడెను. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? రాజులను చంపేశారు. మిద్యాను 5 రాజులను చంపేశారు. మిద్యానీయుడైన ప్రవక్త, ఆయన దీవించినా సరే, పోనీలో ఒక మేలు చేశాడు కదా, దీవించాడు కదా, మనల్ని అయితే శపించలేదు కదా, వాడు నీ ముందు నిన్ను దీవించాడు, వెనకపోయి ఏం చేశాడు నీకు తెలుసా? ఈరోజు మన ముందు మనతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వెనకపోయి మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే అపవాది కార్యాలు ఉంటాయి. మరి మనకు తెలియదు కదా, అతను వెనకపోయి ఏం చేశాడు? రాజుకి మనం పాపంలో పడేటట్లు ప్రేరేపించాడు. కాబట్టి కనికరం ఉండొద్దండి, పాపము విషయంలో కనికరం ఉండకూడదు. ఏం చేయాలా? అయ్యో పాపం, పాము కదా, పోనీలే అని వదిలేస్తే ఏం చేస్తుంది? మనకి ఎంత జాలో, ఎంత దయనో. పాపాన్ని కనికరిస్తారు, మనుషులను కనికరించరు. ఎవరిని కనికరించరు? మనుషుల మీద ఉండదు కనికరం. ఎవరిపైన ఉంటుంది? పాపాన్ని కనికరించే వారిగా ఉంటే అది మనల్ని చంపేస్తుంది. ఈ మనుషులను చంపరు కదండి. అందుకనే చూడండి, అక్కడ కనికరం లేకుండా చంపేశారు. పురుషులందరినీ చంపేశారంట. అయితే స్త్రీలను, ఆస్తంతటిని, ఆ మిద్యానీయుల 5 రాజులు అంటే చూడండి, రాజులని, ఆ దేశంలో ఉన్న అంతటినీ కూడా, సంపదని మొత్తము, స్త్రీలని, చిన్నపిల్లలని, ఆ సంపదని మొత్తం తీసుకొని ఇజ్రాయేలు దేశానికి వచ్చేసారు కదండి. ఆ దేశానికి వచ్చేసరికి అక్కడ మోషే, యాజకులు, సర్వ సమాజము అందరూ ఉన్నారంట. అందరూ ఉన్నప్పుడు మోషేకి వెంటనే కోపం వచ్చేసింది. ఏంటి? వాళ్ళని చంపిరండి అంటే మనోళ్ళు ఏం చేశారు చెప్పండి? ఆడవాళ్ళందరినీ పట్టుకొచ్చేసారు. ఆడవాళ్ళందరినీ, పిల్లలందరినీ పట్టుకొచ్చేసేసారు. అసలు ప్రేరేపించింది ఎవరు? వ్యభిచార పాపానికి ప్రేరేపించింది ఎవరు? అవునా? మరి మనోళ్ళు ఏం చేశారు? మగవాళ్ళని చంపేశారు, ఆడవాళ్ళు అసలు పాపం చేసి ఆడవాళ్ళని బతకనిచ్చారు. మనం కూడా అలాగే చేస్తాం. అవునా? ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నాం మనం. చప్పట్లు నన్ను కొట్టి అనుకరించండి అమ్మా అంటే మీకు నచ్చినట్టు కొట్టుకుంటున్నారు. మమ్మల్ని అనుకరించండి అమ్మా అంటే మీకు నచ్చింది చేసుకుంటున్నారు. ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు. వాక్యంలో కూడా ఇప్పుడు ఒకటి చేయమంటే మీరేం చేస్తున్నారు? మీకు నచ్చింది చేసామండి. మళ్ళీ ఏం చెప్పండి? యుద్ధంలో గెలిచి వచ్చామండి, మళ్ళీ తిడతారే, మళ్ళీ కోపడతారే. ఏం చేసినా ఒప్పుకోరు, ఏం చేసినా మెచ్చరు. మళ్ళీ ఏమంటారు? ఎందుకు కోపం వస్తుంది? అసలు మేము చేయమన్నది ఏంటి, మీరు చేసింది ఏంటి? అక్కడ అందరినీ చంపేయమంటే, మన శరీరాశలను చంపమంటే, ఏదో ఒక దానిపైన జయం కలగగానే, ఒక ప్రార్థనకి జవాబు రాగానే మనకేమొస్తుంది చెప్పండిగా? అన్నీ చంపేశామండి, అందుకే జయం వచ్చింది. అన్నీ చంపాం కాబట్టే మాకు విజయం వచ్చింది. లేకపోతే ఈ జయం దేవుడు ఎందుకు ఇచ్చేవాడు? అంటే నాలో పాపమే లేదు అని మనం విర్రవీగుతాం. అంటే దేవుని కృపను బట్టి మనకి ఈరోజు మన ప్రార్థనలు ఆలకించబడుతున్నాయి కానీ మన భక్తిని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదండి. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు శిక్ష మనకి రావటం లేదు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. అంతే, అంతవరకే అనుకోవాలి. కానీ మనము ఆ ఆత్మీయ యాత్రలో వెళ్ళే వరకు కూడా దేవుడు చంపకుండా చాలా వాటిని మిగిలించుకుంటా ఉన్నాం మనం. చూడండి, బాప్తిస్మం తీసుకుని 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఉన్నారు. చివరి యాత్రలో ఉన్నారు వాళ్ళు, చివరి దశకు వచ్చారు. అవునా? ఐగుప్తు నుండి రాత్రికి రాత్రి బయటకు వచ్చేసారండి. అవునా? ఒక్క నిమిషం కాదు, మనం బాప్తిస్మం తీసుకోవడానికి ఒక్క రోజులో మునిగేసి వస్తాం. లోకం నుండి ప్రత్యేకించబడడానికి, లోకంలో నుంచి బయటికి రావడానికి ఒక్కరోజు చాలు మనకి. ఐగుప్తు నుండి రాత్రికి రాత్రి బయటకు వచ్చారు. కానీ వీళ్ళ లోపల ఉన్న ఐగుప్తును బయటికి నెట్టడానికి 40 ఏళ్ళు పట్టింది దేవుడికి. ఎందుకు 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు? ఐగుప్తు నుండి అయితే బయటకు వచ్చారు కానీ వీళ్ళ లోపల ఉన్న ఆ లోకము, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, మాటలు, వీటన్నీ పోతేనే కనానికి వెళ్తాం. ఎవరిలో అన్నా వెళ్తుందేమో అని దేవుడు చూస్తుంటే
మనుషులు పోతున్నారు కానీ వాళ్ళలో ఉన్న ఐగుప్తు పోట్ల. ఎవరు పోతున్నారు? మనుషులు రాలిపోతున్నారు పిట్టల్లాగా. అంటే ఆ పాపానికి లోనైన ప్రతి ఒక్కరు చచ్చిపోతానే వస్తూ ఉన్నారు. అంటే వారిలో ఉన్న ఐగుప్తు పోనంత వరకు, వాళ్ళు ఐగుప్తును విడిచి బాప్తిస్మము తీసుకొని ఆ యొక్క మేఘము కింద పరిశుద్ధాత్మని, బాప్తిస్మాన్ని, ఆ దేవుని ప్రత్యక్షతలని పొందుకున్నా కూడా దేవుడు అరణ్యములోనే ఎందుకు తిప్పుతూ ఉన్నాడు తెలుసా వాళ్ళని? ఇంకా వారిలో ఉన్న పాప సంబంధమైన ఐగుప్తు నుండి వారు విడుదల పొందాలి. ఈరోజు లోకం నుండి మనం బయటకు వచ్చాం, బాప్తిస్మం తీసుకున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కానీ నీలో లోకం ఉన్నంత వరకు కూడా మనము ఆ యొక్క పరలోకానికి వెళ్ళలేము. అందుకనే చివరి చచ్చిపోయే నిమిషము వరకు నాలో ఏదైనా ఇంకా లోకం ఉందా, లోక సంబంధమైనవి ఉన్నాయా, శరీర కార్యాలు ఉన్నాయా, మనల్ని మనం పరీక్షించుకుంటూ వాటిని సరి చేసుకుంటూ రావాలి. అందుకనే అక్కడ మరి వారు యుద్ధం చేశారు, గెలిచారు, ఆస్తిని పట్టుకొచ్చారని ఖుషి అవుతారని వీళ్ళు అనుకుంటే మోషే కోపపడ్డాడంట వాళ్ళ పైన. ఈరోజు మీరు ఎంత మంచిగా ఉన్న వాక్యం మిమ్మల్ని సరి చేస్తుంది, కోపపడుతుంది అంటే ఇంకా మేము ఏం తప్పు చేసాం, మాలో ఏ లోపం ఉంది, సరి చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? మాలో ఇంకా దేవునికి విరోధమైంది ఏది ఉంది అని మనం సరి చేసుకోవాలి. అక్కడ మోషే కోపడ్డాడు. ఏమని కోపడ్డాడు? 15వ వచనంలో మోషే వాళ్ళతో అంటున్నాడు, మీరు ఆడవాళ్ళని ఎందుకు బతికినిచ్చారయ్యా? నేను ఎవరిని చంపమన్నా, నువ్వు ఎవరిని చంపినావు? ఈ ఆడోళ్ళే కదా వ్యభిచార పాపానికి, జారత్వానికి కారణమైంది. ఆ కొజ్బీ స్నేహితులే కదా వీళ్ళని పాపానికి పట్టుకెళ్ళింది. ఎవరు పాపంలో పడేసింది? అంటే అసలు పాపానికి కారణమైన కోపాన్ని, నాలుకని, హృదయాన్ని మనం చంపము. మనం ఏం చేస్తాం? మొత్తం గెలిచినట్టుగా చాలా భక్తిపరులముగా మనం జీవిస్తూ ఉంటాం. అంటే మనలో చంపవలసిన చావనంత వరకు వాక్యము మన పైన కోపపడతా ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. అంటే ఆ హెచ్చరిక, కోపము మన దగ్గరికి వచ్చినప్పుడు నిజమే కదా, దేవుడు అందరినీ చంపమంటే నేను ఎందుకు ఆడవాళ్ళని చంపలేదు? అసలు చంపమంటే చంపకుండా వీళ్ళని పట్టుకొని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇజ్రాయేలు దగ్గరికి వచ్చేసాడు. అందుకని అక్కడ మోషే ఏమంటున్నాడు? మీరు ఆడవాళ్ళని ఎందుకు బ్రతకనిచ్చితిరి? ఇదిగో బిలాము మాటను బట్టి పేరు విషయంలో ఇజ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వాళ్ళు వీరు కారా? ఏమంటున్నారు? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టింది కదా. అసలు ఈ ఆడవాళ్ళని బట్టే కదా తెగులు పుట్టింది మన ఇజ్రాయేలు ప్రజలలో. వ్యభిచార పాపానికి, జారత్వానికి ఏం కాదు చేస్తే మీ ఆజ్ఞలు అలాగే ఉంటాయి, నీ పవిత్రత ఏమీ పాడైపోదు. వెళ్ళి స్నానం చేసి ఆ సాయంకాలం వరకు పాలెం వెలుపల ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే నువ్వు పవిత్రుడు అయిపోతావు. ఆ పరిహార జలం జల్లుకుంటే పవిత్రుడు అయిపోతావు. ఏమీ కాదు అని పాపానికి ప్రేరేపించింది, పాపము చేయించింది ఈ ఆడోళ్లే కదా. వీళ్ళని బట్టే కదా తెగులు పుట్టింది. అంటే మన జీవితంలో వచ్చే ఒక సమస్యను బట్టి అది దానికి కారణాన్ని మనం తెలుసుకోలేకపోతే ఆ పాపం అలాగే ఉంటుందండి. అది దాంతోటే నడుస్తూ ఉంటాం. కానీ అది ఎప్పుడు మనల్ని చంపేస్తుందో మనకు తెలవదు. అందుకని అంటున్నాను, మీరు ఆడవాళ్ళని ఎందుకు బతకనిచ్చారు? అసలు నేను చంపమన్నది ఎవరిని? మీరు మొగళ్ళని చంపారు, వాళ్ళని చంపితే చంపకపోతే కానీ ఈ యొక్క ఆడవాళ్ళని చంపకపోవడం ద్వారా వీళ్ళు తిరిగి వీళ్ళని జారత్వానికి, వ్యభిచార పాపానికి మళ్ళీ నడిపిస్తారు వీళ్ళు అని చెప్పి ఏమంటున్నారు? వారిని బట్టే కదా తెగులు పుట్టింది అని చెప్పి పిల్లలలో ప్రతి మగవాణిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపండి. చిన్న పిల్లలని లేదు, మగవాళ్ళని లేదు, అంటే చిన్న పాపం అని లేదు, పెద్ద పాపం అని లేదు. ఈ చిన్న బలహీనతే కదా, ఈ చిన్న కోపమే కదా, ఈ చిన్న ఒక్క అలవాటే కదా. ఇక్కడ చిన్న పిల్లలు అంటే మనం ఏమనుకోవాలి చెప్పండి? చిన్న పాపము, పెద్ద పాపము, ఈ చిన్న అలవాటే ఉంది. అన్ని రకాలుగా బాగున్నాం, కానీ చిన్న బలహీనత, ఈ చిన్న అలవాటు, ఆ ఒక్క పాపమే, ఆ ఒక్క అలవాటే. చూడండి, ఇప్పుడు మా పరిశుద్ధ గ్రంథంలో పడిపోయిన వాళ్ళందరిలో ఒక్క బలహీనతనే ఆసరా చూపించారు. 10 బలహీనతలను చూపించాలా, 10 పాపాలు చూపించాలా. ఏషా ఒక తిండి దగ్గరే పడిపోయాడు. వేరే ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికి ఉందా? ఏమన్నా ఉన్నాయా? ఈ 10 పాపాలు ఉన్నాయి, అందుకనే ఏషావు కృపను పోగొట్టుకున్నాడని ఉందా? ఒక్క తిండి దగ్గర పడిపోవడం వల్ల కృపను పోగొట్టుకున్నాడని ఉందా? చెప్పండి. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ పాపం పాపమే, బలహీనత బలహీనతే. వాటిని విడిచిపెట్టాల్సిందే, చంపాల్సిందే. అన్నీ ఉన్నాయి కానీ కోపాన్ని తగ్గించుకోలేనండి, చంపేయాల్సిందే. ఆ బలహీనత నువ్వు దాన్ని చంపలేకపోతే అది నిన్ను చంపేస్తుంది. కాబట్టి హింసకు, ప్రతిహింస విషయంలో కనికరం ఉండొద్దు.
కనికరం అనేది ఉండడానికి వీలు లేదు. కాబట్టి పురుష సంయోగం ఎరిగిన వాళ్ళని, చిన్నపిల్లలని, మగవారిని అందరినీ కూడా చంపేయమన్నాడు. పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లలను మీ నిమిత్తం బ్రతకనియండి. అంతేకాకుండా 7 దినాలు పాలెం వెలుపల మీరు ఉండండి. మీలో నరుని చంపిన ప్రతివాడు, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడు, మీరు చెరపట్టబడిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచు కొనగలను. ఎందుకంటే ఇక్కడ శరీర సంబంధమైన హత్య జరిగింది. శవమును ముట్టువాడు ఏమైపోతాడు? అపవిత్రుడు. హత్య జరిగించిన వాడు, శవమును ముట్టువాడు అపవిత్రుడు. అంతేకాకుండా ఇప్పుడు అపవిత్రమైన స్త్రీలు కూడా వచ్చారు. కాబట్టి ఆ స్త్రీలు, చంపిన వాళ్ళు, ఆ శవాన్ని ముట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ ఉండాలి? పాలెం వెలుపల ఉండండి. ఎర్రని పయ్య గురించి చెప్పానా లేదా? 19వ వచనంలో 19వ అధ్యాయంలో ఎర్రని పయ్య ద్వారా పాప పరిహారార్థ జలాన్ని చేశారు. 3వ రోజు 7వ రోజు యాజకుడు ఏం చేయాలి? ఆ పాప పరిహారార్థ జలాన్ని అతని మీద చల్లాలి. దాని వలన అతను పవిత్రపరచబడతాడు. అదే రకంగా 3వ రోజు 7వ రోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకున్నాకనే మళ్ళీ సమాజంలోనికి రావాలి. చూడండి, ఒక పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. పాపాన్ని చంపాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధికి మరి మనము రావాలి. ఈరోజు మనం మనలో ఉన్న పాపాన్ని, దేవునికి అయోగ్యమైనవి, అయిష్టమైనవి, అసహ్యమైనవి చంపకుండా ధైర్యంగా వస్తున్నాం. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కృప కలిగిన వాడు కనుక, కృపామయుడు కనుక ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు. కానీ ఆ పాపాన్ని చంపనంత వరకు కూడా మరి దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలని మరి మనము పొందుకోలేము. అంతేకాకుండా 20వ వచనంలో ఏమంటున్నారు చూడండి, మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచండి. అంటే ఇప్పుడు మిద్యాను దేశం నుండి పట్టుకొచ్చారు కదా, కొల్లగొట్టిన సొమ్ము తెచ్చుకున్నారు కదా, వెండి, బంగారము, వస్తువులు, బట్టలు అన్నీ సొమ్మంతా దోచుకొని వచ్చేసారు. వాటిని కూడా పవిత్రపరచండి. ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళు అపవిత్రులు. అపవిత్రమైనది ఏది కూడా సమాజంలోనికి, పాలెం లోపలికి రాకూడదు. అవన్నీ కూడా మీరు పవిత్రపరచండి. యాజకుడుకు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో ఏమని చెప్తూ ఉన్నాడు? యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏంటంటే, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయండి, అప్పుడు అవి పవిత్రమవుతాయి. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుకుకొని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చు. ఇప్పుడు అపవిత్రమైన వస్తువులను కానీ, ఆ మనుషులను కానీ పట్టుకొని మరి వీళ్ళు వచ్చారు కాబట్టి ఆ సంపదలో అన్నిటిని కూడా పవిత్రపరచాలి. ఎలా పవిత్రపరచాలి? అగ్నిలో వేస్తే కాలలేదు, అవునా? అగ్నిలో వేస్తే కాలలేదనుకోండి, వాటన్నిటిని మంటల్లో వేసి, ఆ మంటల్లో వేసి తీయాలి. ఆ అగ్ని చేత అది పవిత్రపరచబడుతుంది. అగ్నిలో వేస్తే కాలిపోద్ది అనుకుని వాటిని పక్కన పెట్టేయాలి. బట్టలు వేస్తాం, కాలిపోద్ది, అవునా? బట్టలు కానీ, ఏవైనా వస్తువులు కానీ కాలిపోతాయి. ప్లాస్టిక్ వస్తువులు కానీ, ఆ రోజుల్లో ఎక్కువ మట్టి పాత్రలే ఉండేవి. బంగారం, వెండి అటువంటి త్వరగా కాలు. 1 నిమిషం వాటిని అలాగే వేసేసి వాటిని పరిశుద్ధపరిచి తీసేయాలి. ఒకవేళ మంటల్లో వేస్తే కాలే వస్తువులు కానీ, చెక్క వస్తువులు కానీ ఏవైనా వేరే ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేయాలి? నీళ్ళలో ముంచి తీయాలి. నీళ్ళలో నీళ్ళలో ముంచి తీయాలి. వేటినైనా పవిత్రపరిచాక మళ్ళీ పాప పరిహార జలంతో వాటిని ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. అంటే ఏదైనా, అందుకనే మనం ఇప్పుడు చాలామంది మరి విగ్రహారాధన చేసి షాపులలో అమ్ముతూ ఉంటారు. అవి మరి మనం ఎలా తెచ్చుకొని వాడుకుంటామని ఆ మధ్యలో మనకు ఒక పెద్ద సమస్య వచ్చింది కదా. అంటే ఇప్పుడు మనం కొన్న తర్వాత అది మన దగ్గరికి వచ్చేసరికి అది ఏమైపోతుంది చెప్పండి? పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. కాబట్టి ఏ వస్తువుని మనం వాడుకున్నా కూడా ముందు దాన్ని ఏం చేయాలి? పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. అపవిత్రమైంది ఏది కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదు. దాన్ని బట్టి మనం అపవిత్రులమైపోతాం. దాన్ని బట్టి అందుకని దేవుడు పరిశుద్ధుడు. ఆయనను సేవించే మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి. అపవిత్రత ఏ రకంగా కూడా మన దగ్గరికి రావడానికి వీలు లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా పాప పరిహార జలము చేత వాటిని పవిత్రపరచాలి. 7వ రోజు బట్టలు ఉతుక్కొని పరిశుద్ధులైన తర్వాత, పవిత్రులైన తర్వాతనే పాళెములోనికి వీరందరూ కూడా ఈ సంపదనంతా కూడా తీసుకొని రావాలి. చూడండి, మరి చివరి యొక్క యుద్ధం, ఆ మోషే యొక్క జీవితంలో ఇది చివరి యుద్ధము. మిగిలిన మిగిలిన భాగం అంతా కూడా వాళ్ళు తెచ్చిన సామాన్లను, ఆ వెండి బంగారాలను ఎట్లా పంచుకున్నారు అన్నది ఉంటుంది.
చాలా విస్తారమైన సంపద తీసుకొచ్చారు. 5 రాజుల సంపద అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి? ఒక దేశ సంపద ఒక రకంగా. మన భారతదేశ సంపదనంతా కొన్ని సంవత్సరాలు పట్టింది తీసుకుపోవడానికి, కానీ వీళ్ళు ఒక్క రోజులో పట్టుకొచ్చేసారు యుద్ధం చేసి. అంటే చూడండి ఎంత ఎంత సంపదను తీసుకొచ్చి ఉంటారు. దాన్ని ఎలా పంచుకున్నారో మిగిలిన భాగంలో ఉంటుంది. ఏది ఏమైనా కూడా మా అధ్యాయంలో దేవుడు ఒకటే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, హింసకి ప్రతిహింస. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని పాపమునకు నడిపించేది, పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేసే అది ఏ శరీర సంబంధమైన ఆశలే కానీ, నేత్రాశే కానీ, దురాశే కానీ, మన అవయవాలలో నుండి పుట్టిందే ఏదైనా కూడా దానిని చంపేయండి. ఆ కోరికలను విడిచిపెట్టండి, ఆ యొక్క ఆలోచనలను విడిచిపెట్టండి. అది దురాత్మల సమూహంతో పోరాడండి, శరీరంతో పోరాడండి, లోకముతో కూడా పోరాడండి. ఎందుకంటే లోక స్నేహము దేవునికి వైరము, లోకముతో స్నేహం చేస్తే దేవునికి మనం శత్రులం అయిపోతాం. కాబట్టి లోకముతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, అవయవాలతో పోరాడాలి, దురాత్మల సమూహముతో పోరాడాలి. హింసకి ప్రతిహింస. ఏ పాపము నిన్ను పడవేస్తుందో దాంతో పోరాడు. పాపముతో పోరాడటంలో మీరు ఇంకా రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదు. అంటే మన పోరాటం ఇంకా రక్తం కారేంతగా యుద్ధం చేయట్లేదు. ఇంకా చాలా ఏమంటారు, కర్ర ఇరుగొద్దు పాము చావొద్దు అన్నట్లుగా కత్తి పట్టుకుంటున్నాం అపవాదితోటి. కానీ ఎదిరిస్తే ఎలా ఎదిరించాలా? కత్తి పట్టుకొని ఎలా యుద్ధం చేస్తారు? తెగితే తలకాయన తెగాల, లేకపోతే వాడు ఒక్క దెబ్బకి సచ్చన్న పోవాలి. కానీ మనం ఎలా యుద్ధం చేస్తున్నాం? చేతిలో కత్తి ఉందా అసలు మనకి? వాక్యమనే ఖడ్గముని చేతబట్టి దాని అపవాదిని మనం ఎదిరించాలి. దానికి కావలసిన శక్తిని మనం పొందుకోవాలి. కాబట్టి అపవాది తంత్రాలను ఎదిరించడానికి మీరు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోనండి. ఏ పాపం నిన్ను పడేస్తుందో ఆ పాపానికి విరుగుడు ఏ వాక్యమో మనం తెలుసుకోవాలి. ఆ వాక్యముతోటి దానిని ఎదిరించి ప్రార్థన ద్వారా దాన్ని జయించినప్పుడే నిజముగా మన ఆత్మీయ జీవితంలో మనం జయశాలురముగా ఉంటాం. ఎప్పుడు దేన్ని ఎదిరించినప్పుడు? ఒక కడుపు నొప్పి తగ్గితే కాదు, ఒక రోగం తగ్గితే కాదు, అప్పులు తీరితే కాదు మనం జయశాలురం. మన పాపము పైన జయము కలిగినప్పుడే మనము జయవీరులముగా జయశాలురముగా ఉంటాం. ఆ పాపము పైన మనకు జయము రానంత వరకు మనము ఓడిపోయిన వారమే. అదే మనల్ని గెలుస్తూ ఉంది. సైతానే మనల్ని గెలుస్తుంది, శరీరమే మనల్ని గెలుస్తూ ఉంది. కాబట్టి ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటము ఆగదు. శరీరంలో ఉన్నంత వరకు శరీరం మనల్ని ప్రేరేపిస్తుంది. చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉండాలి. ఆయన సిలువను మోసుకొని పోరాడాలి. ఎందుకు సిలువను ఎత్తుకోవాలి? మళ్ళదో బరువా? ఎందుకు సిలువను ఎత్తుకోవాలి చెప్పండి? ఎందుకు సిలువను ఎత్తుకోవాలి చెప్పండి అమ్మ. ఆ సిలువ వలన మనకేం కలుగుతుంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి రక్షించబడుతున్న మనకు నువ్వు దినదినము ఆ సిలువను ఎత్తుకొని పోరాటం చేసేవారిగా ఉంటే ఆ సిలువ ద్వారా నీకు శక్తి కలుగుతుంది. మనం సిలువని మొయ్యం, కత్తి పట్టుకోము, శక్తి రాదు. ఏదో కొంచెం రోగం తగ్గింది, సమస్యలు తీరినాయి, భూ సంబంధమైన సమస్యలు తీరేసరికి మనం గొప్పోళ్ళం అయిపోయాం, జయశాలురం అయిపోయాం. అసలు పరలోకానికి వెళ్తే ఆటంకపరిచేది ఇవి కాదు. ఈ కడుపు నొప్పి నిన్ను ఆటంకపరచదు, అప్పులు నిన్ను ఆటంకపరచవు, ఏ రోగము నిన్ను ఆటంకపరచదు. అసలు నిన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా చేసే దానిపైన పోరాడు. ఏంటి చెప్పండి? దేనిపైన పోరాడాలి ఇప్పుడు? అది పోరాడాలంటే అందుకనే ఆయన సిలువను మోసుకొని ఆగిపోకుండా చివరి వరకు నా గమ్యస్థానానికి నేను వెళతా ఉన్నా. ఆ సిలువను దినదినము ఆయన సిలువను మనం మోస్తున్నట్లయితే ఆ సిలువలోని శక్తి చేత మనం నింపబడతాం. ఆ శక్తి మనకి ఇది ఏం చేస్తుంది? పోరాటములో కావలసిన బలాన్ని ఇస్తుంది, పోరాడడానికి కావలసిన శక్తిని ఇస్తుంది, పోరాటంలో జయాన్ని ఇస్తుంది. ఏం చేస్తుంది? యేసయ్య ఎలా గెలిచాడు? సిలువ ద్వారానే గెలిచాడు. ఈరోజు మనం ఆయన సిలువను మోయనంత వరకు మనం యుద్ధంలో గెలవలేము, అపవాది పైన గెలవలేము. ఎందుకని సిలువను మోయమన్నాడంటే అందుకే. నేను సిలువ ద్వారానే అపవాది తలను చితగ్గొట్టాను. ఈ సిలువ నీ జీవితంలో లేకపోతే నువ్వు ఆ సైతాన్ని గెలవలేవు, నీ శరీరాన్ని గెలవలేవు. కాబట్టి నా సిలువను మోసుకుని, నీ సిలువను మోసుకుని ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని ఏం చేయాలా? ఆ సిలువలోని శక్తిని, బలాన్ని పొందుకుంటూ, అందులోని గొప్ప జయాన్ని మనం పొందుకుంటూ
అపవాదితో పోరాడాలి. వాడు చూస్తాడు ఈమె మీద సిలువ లేదు, ఏ సులువుగా ఓడించవచ్చు. వాడు చక్కగా ఏం చేస్తాడు చెప్పండి? ఎవరి మీద అయితే సిలువ ఉండదో వాడిని అపవాది చాలా సులువుగా ఓడిస్తాడు. మన మీద సిలువని చూస్తే వాడికి ఏమవుతుంది చెప్ప? బాబు ఈ సిలువలోని శక్తిని వీళ్ళు పొందుకుంటున్నారు, వీళ్ళ ముందు నేను నిలబడలేను అని అదే ముందు భయంతో పారిపోతుంది. అందుకని అపవాదిని ఎదిరించండి, వాడిని ఎదిరించండి, దానిపైన జయము పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.